పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తిని పొందదు. ఏ శక్తి అది? విస్ఫోటన. సంఘము ధైర్యముతో నింపబడమే కాదు, సంఘము ఎదగడం మొదలుపెట్టింది. అదే పరిశుద్ధాత్మ మన మీదకి దిగి రాబోతుంది, ఇంకా బలముగా దిగి రాబోతున్నది. ఎందుకంటే అంత్యకాలములో ఇంకా ఎక్కువగా ఆయన ఆత్మని కుమ్మరిస్తానన్నాడు. అపోస్తుల దినములలో చూసిన దాని బలమైన ఆత్మ కంటే ఇంకా రెట్టింపు బలమైన ఆత్మ కార్యములు మనం చూడబోతున్నాం. సో ఈ రోజు మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుని తాకిడి కొరకు సిద్ధంగా ఉన్నారా? ఇఫ్ యు ఆర్ రెడీ టు రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, సే షౌట్ హల్లెలూయా. చెప్పండి, నేను సిద్ధముగా ఉన్నాను. దేవా, నేను సిద్ధముగా ఉన్నాను. నీ శక్తిని, నీ సన్నిధిని నా పైన కుమ్మరించండి. నా హృదయాన్ని, నా మనసును నీ శక్తిని పొందుకోవడానికి నేను తెరుచుచున్నాను. నన్ను నింపండి. పెంతెకోస్తు దినమున నా జీవితంలోనికి పరిశుద్ధాత్ముని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ప్రభువా, విస్ఫోటన శక్తిని నేను పొందుకొనబోతున్నాను. నన్ను నింపండి ప్రభువా. ఆశ కలిగిన ప్రాణాన్ని నువ్వు తృప్తిపరుస్తా అంటున్నావు. నన్ను ఈరోజు పరిశుద్ధాత్మ బాప్తిసముతో నన్ను నింపి నన్ను తృప్తిపరచు ప్రభు. నీ సన్నిధి నాకు కావాలి. ఇన్ జీసస్ నేమ్.